న్యాక్ గుర్తింపు కోసం అని చెప్పేసి లంచాలు ఇచ్చారట. సిబిఐ అధికారికంగా చెప్పాలి, ఆంధ్రాలో ఏదో సంస్థ ఉందంటున్నారు. ఎంతవరకు వాస్తవం అని నిన్ననే మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు అధికారికంగా సిబిఐ వెల్లడించింది. అదేంటయ్యా అంటే బాగా పాపులర్ అయిన, ఆంధ్ర మొత్తం పాపులర్ అయినటువంటి కోనేరు లక్ష్మయ్య కాలేజీ అన్నటువంటి గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయం అంటే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో పరిశీలనకు వచ్చే న్యాక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ తనిఖీ బృందంలో తమకు అనుకూలరైన ప్రొఫెసర్ల సభ్యులుగా ఉండేలా, వాళ్ళు సానుకూల నివేదిక ఇచ్చేలా యూనివర్సిటీ యాజమాన్యం ముందుగానే సంబంధికులతో కుమ్మక్కైనట్టు సిబిఐ తేల్చింది. ఈ కేసులో కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ యాజమాన్య ప్రతినిధులు, న్యాక్ బృందంలో సభ్యులైన ప్రొఫెసర్లు సహా 10 మందిని అరెస్ట్ చేసింది సిబిఐ. వాళ్ళని విజయవాడలోని సిబిఐ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్ట్ చెప్తున్న లెక్క ఏంటంటే, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ KLEF ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ GP సారథి వర్మలు, న్యాక్ డైరెక్టర్ M హనుమంతప్ప, మాజీ ఉప సలహాదారు L మంజునాథరావు, సలహాదారు MS శ్యామ్ సుందర్లతో కుమ్మక్కయ్యారు. వాళ్ళ ద్వారా తమకు అనుకూలమైనటువంటి వాళ్ళనే న్యాక్ తనిఖీ బృందంలో సభ్యులుగా చేర్పించుకున్నారు. లాస్ట్ మంత్ 18, 19 తేదీలో హనుమంతప్ప, మంజునాథరావులు విజయవాడ వస్తే వాళ్ళ కోనేరు సత్యనారాయణ, GP సారథి వర్మలు 10 లక్షలు లంచంగా ఇచ్చారు. అందులో 5 లక్షలు MS శ్యామ్ సుందర్ వాటా కాగా, మిగతా 5 లక్షలు హనుమంతప్ప, మంజునాథరావులది. KLEF వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజహరీన్, హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఏ రామకృష్ణ గత నెల 25 న్యాక్ తనిఖీ బృందం సభ్య సమన్వయకర్త రాజీవ్ సిజారియాని ఢిల్లీలో కలిస్తే 1,80,00,000 రూపాయలు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చల తర్వాత ఒక్కో సభ్యుడికి 3 లక్షలు, ఒక ల్యాప్టాపు, చైర్మన్ సురేంద్రనాథ్ సాహు, రాజీవ్ సిజారియాలకి 10 లక్షల రూపాయలు చొప్పున అడిగారు. వీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వివిధ సందర్భాల్లో అది దశల వారీగా లంచం డబ్బులు ఇచ్చేశారు. తనిఖీలకు వచ్చినటువంటి రాజీవ్ సిజారియా మరో 60 లక్షలు డిమాండ్ చేస్తే అంతకుముందు ఇచ్చింది కాకుండా మరో 15 లక్షలు చెల్లించారు. చైర్మన్ సమరేంద్రనాథ్ సాహు లంచం సొమ్ములో 75% బంగారం రూపాయలు ఇవ్వాలని అడిగితే అట్లా మార్చి కూడా ఇచ్చారట. ఈ విషయం తెలిసి అరెస్ట్ చేయడానికి రెడీ అయినప్పుడు కోనేరు లక్ష్మీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ శనివారం రాత్రి అనారోగ్యం పేరుతో సూర్యారావుపేటలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. తప్పించుకోవడానికి బెయిల్ కోసం అని చూస్తున్నట్టు.